ముంబై దాడులు పాకిస్తాన్ గడ్డపై ఉన్న తీవ్రవాదులే చేశారని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తొలిసారి అంగీకరించారు. పనామా పత్రాల కేసులో శాశ్వతంగా ప్రధాని పదవిని, పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోయిన ఆయన డాన్ పత్రికకి ఇచ్చిన ముఖాముఖిలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. పాకిస్తాన్ తనకు తానే ఒంటరైందన్న షరీఫ్ తీవ్రవాదంపై పోరులో అనేక త్యాగాలు చేసినప్పటికీ పాక్ వాదన ఎవరూ అంగీకరించలేదన్నారు. ఈ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ వైఖరిని అంతా అంగీకరించారని చెప్పారు. కాబట్టి ఈ అంశంపై పాక్ సమాజం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ముంబై దాడులు సూత్రధారులు హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజార్ పేర్లు నేరుగా ప్రస్తావించిన షరీఫ్ తమ దేశంలో తీవ్రవాద మూకలు క్రియాశీలకంగా ఉన్నాయన్నారు. వాటిని రాజకీయేతర శక్తులుగా అభివర్ణించిన ఆయన చురుగ్గా ఉన్న తీవ్రవాద మూకలు దేశం దాటి భారత్లోకి వెళ్లి ముంబైలో 150 మందిని చంపడానికి ప్రభుత్వ అనుమతి కావాలా అని ప్రశ్నించారు. రావల్పిండిలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టులో ముంబై దాడులు కేసు అనిశ్చితిలో పడగా తామెందుకు కేసు విచారణ పూర్తి చేయడం లేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. పాక్ నుంచి వచ్చిన 10 మంది తీవ్రవాదులు ముంబైలో దాడి చేసి 166 మందిని బలి తీసుకోగా 10 ఏళ్లైనా ఆ కేసులో ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరినీ శిక్షించలేదు.